నాతో మాట్లాడండి. చెప్పండి తాతకి. తాత కాదు కాక. కాకి కాకి. అయ్యో అయ్యో అక్క, నన్ను అందరూ కాకి అంటున్నారు కానీ నేను కాకి కాదు. అక్క మైక్ లో మాట్లాడండి అక్క. కాదు, మా ఊరు కాకినాడ కానీ నేను కాకి కాదు. నేనెవరో తెలుసా? నేను చిలక. ఎండలో తిరిగి తిరిగి కాకి అయిపోయా. పిల్లలు, అక్క పిల్లలకి చెప్పండి ఎండలో తిరగొద్దు. చూసారా, మీరు అందరూ ఎండలో తిరిగారు అట్లా అయిపోతారు. అవును, నాలా అయిపోతారు. ఈ గౌతమ్ అన్న చిలకలాగున్నాడు, ఈయన ఎండలో తిరిగితే నాలా కాకి అయిపోతాడు. పిల్లలు, మీరు ఎండలో తిరగొద్దు, సముద్రంలో మునగండి. అక్క, మీ పిల్లలు వాక్యం చెప్తారా? చాలా చక్కగా చెప్తారు. నేను విన్నానులే వీళ్ళు చెప్పిందంతా. తప్పు తప్పు చాలా బాగా చెప్తారు. తప్పు లేకుండా చెప్పి వద్దొద్దు చెప్పంటే అందరు లేచి వచ్చేస్తారు, నా మీద పడతారు. నేను చెప్తా ఒక వాక్యం. నేను చెప్పనా? తెలీదు. ఏ పక్కింట్లో అన్నం పెడుతున్నాడు, ఆగడానికి తర్వాత వస్తారు. హలో, అందరూ నన్ను పిలుస్తున్నారు కదా, అందుకే నేను వచ్చాను. అందరూ ఒకసారి నాకు చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా, ఇంకా గట్టిగా. సును సును సుందరి ప్రార్థన, దేకో దేకో దీన ప్రార్థన, తగ్గించుకున్న ఈ ప్రార్థన. ఆ పాటలో తగ్గించుకున్న ఈ ప్రార్థన ఉంది కదా, పెద్దలందరూ ఏమనుకున్నారు తెలుసా? ప్రార్థనని తగ్గించేశారు. అందుకే ఎవరు ప్రార్థన చేయట్లే, తగ్గించుకున్నారట ప్రార్థనని. అడిగితే దేవునికి అంతా తెలుసు కదా, మరలా మనం ఇంకెందుకు ప్రార్థన చేయాలంటున్నారు. పిల్లలు, మీరు కూడా ప్రార్థన తగ్గించుకుంటారా? గంట తగ్గించుకోవడం కాదు, మనసు తగ్గించుకోవాలి. టైం తగ్గించుకుంటున్నారు. తగ్గించుకున్న ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. సునో సునో సుక్కరి ప్రార్థన. నువ్వు పడుకో పడుకో VVS లో పడుకో. అందరు నిద్రపోతున్నారు VVS లో. సరే పిల్లలు, మీరు పొద్దున్న నేర్చుకున్న వాక్యం నచ్చిందా? కంఠస్థం చేశారా? హృదయంలో రాసుకున్నారా? లెసన్స్ అన్ని విన్నారు కదా, బాగుందా? అక్క, మీరు వెళ్ళి కూర్చున్నారా? అక్క దగ్గరికి రండి అక్క, నేనంటే భయమా? అక్క దగ్గరికి రండి అక్క. ఇక్కడే ఉన్నా. సారీ ఆంటీ, దగ్గరికి రండి ఆంటీ. ఆంటీ రండి ఆంటీ. ఆంటీ, ఇప్పుడు పిల్లలు రెగ్యులర్ గా సండే స్కూల్ వస్తారా? మిమ్మల్ని అడిగానా? మీరు గమ్ముండండి, నేను ఆంటీతో మాట్లాడుతున్నా. ఆంటీ, పిల్లలందరూ సండే స్కూల్ రెగ్యులర్ గా వస్తున్నారా? రెగ్యులర్ గా వస్తారా? అప్పుడు పాటలు, వాక్యాలు, బైబిల్ లెసన్స్ అన్ని నేర్పిస్తారా? మిమ్మల్ని అడగలే. ఆంటీ చెప్పండి. అక్కడ సారీ అక్క. ఆంటీనే ఆంటీనా? ఇప్పుడు ఆంటీ అక్క. అయ్యో, ఆంటీ అనాలా అక్క అనాలా? అక్క. ఆంటీ. సరే ఆంటీ అక్క. ఆంటీ అక్క, మీరు రెగ్యులర్ గా నేర్పిస్తున్నారు కదా, పిల్లలు సండే స్కూల్ వస్తారా? వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు. పిల్లలు ఎప్పుడు సండే స్కూల్ రండి, బాగా యాక్షన్ చేయండి, కిందకి వెళ్ళాక బాగా కొట్టుకోండి. అక్క, వీళ్ళు ఇక్కడే
లేదు లేదు, చాలా మంచి పిల్లలు. అవునా? చాలా. ఇంట్లో వాళ్ళు గొడవ వేస్తున్నారంట. లేదు, వీళ్ళెవరు చాలా అసలు కొట్టుకోరు. కొట్టుకోరా? ఎవరికైనా గొడవ పెట్టుకోరు, ఆ, అబద్ధాలు చెప్పరు, ఆ, సినిమాలు చూడరు, ఆ, సీరియల్స్ చూడరు, ఆ. అందరికి హెల్ప్ చేస్తారు. అందరికి హెల్ప్ చేస్తారా? ఆంటీ ఆంటీ నాకు 1000 రూపాయలు అవసరం, కొంచెం ఎవరైనా హెల్ప్ చేయమని చెప్తారా? 1000 రూపాయలు అంటే వీళ్ళు చెయ్యరు, కానీ ఆ. నీకు చేయగలిగే వాళ్ళు చేయగలిగే హెల్ప్ చేస్తారు. ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? ఐస్ క్రీమ్! యే! సునో సునో సుందరి ప్రార్థన, ఐస్ క్రీమ్ నాకు కొనిస్తారు. సరే అక్క, ఈ పిల్లలు మంచోళ్ళని చెప్పారు, వాళ్ళు యేసయ్య నమ్ముకున్నారా? ఏసై నమ్ముకున్నారు. నమ్ముకున్నారా? యేసయ్యతోనే ఉంటారా? ఓకే ఓకే, సూపర్. అక్క, అక్కకి ఒక చప్పట్లు కొట్టండి. పిల్లలు మీరు మీకు సమాష అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఒక స్టోరీ చూద్దామా? మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరూ మీకు ఒక స్టోరీ వేస్తారు, అప్పుడు మీరు మా మ్యూజిక్ వేయాలి. అన్నా, డానియల్ అన్నా ఎక్కడున్నారు? డానియల్ అన్నా, డానీ అన్నా, గౌతమ్ అన్నా, ఎవరైనా రండి అన్నా. సునో సునో సుందరి ప్రార్థన, దేకో దేకో దీన ప్రార్థన. తన భాష నాకు తెలీదు. హలో, అందరూ బాగున్నారా? నేనే ఊరు పెద్ద. సరే, నా దగ్గర చాలా మంది సహాయం పొందుతున్నారు. నేను కూడా చాలా మందికి సహాయం చేస్తాను, డబ్బులు ఇస్తాను, వారికి ఎంతో సహాయం చేస్తాను. కానీ ఒకడు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆయనను వాడు ఇంకా అప్పు ఇవ్వలేదు. మన మేనేజర్ ఎక్కడ కనబడలేదే. అయ్యా ఇదిగో వచ్చానయ్యా. ఏంటి ఎప్పుడు ఆలస్యమే? సరే, ఎక్కడికి పోయావు? అయ్యా మనకు ఒకడు డబ్బు ఇవ్వాలి కదా, వాడి ఇంటికి వెళ్ళాను. వాడి ఇంటికి వెళ్తే వాడు ఇంట్లో లేదంట. ఏంటి ఎప్పుడు చూసినా ఇంట్లో లేదు. ఆ ప్రసాద్ ఏం చేస్తున్నాడో తెలియలే. డబ్బులు తీసుకుంటున్నాడు, మళ్ళా ఇవ్వటం లేదు. మళ్ళా ఒకసారి వెళ్ళి ప్రసాద్ చూసిరా. సరేంటయ్యా, నేను వెళ్ళొస్తాను, చూసి వస్తాను. సరే. పిల్లలు అప్పు తీసుకుంటే ఇవ్వాలి కదా, అప్పు ఇవ్వకపోతే మోసం చేయటమే కదా. మోసం చెయ్యొచ్చా? అది కూడా పాపమే కదా. ఎగ్జామ్లో చదివి కదా మనం ఎగ్జామ్ రాయాలి, కాపీ కొట్టి ఎగ్జామ్ రాస్తారా? అలా చెయ్యొచ్చా? అవును, చెయ్యకూడదు కదా. సరే రాని, ఆ ప్రసాద్ సంగతి ఎదురు చూద్దాం. అందరూ బాగున్నారా? నేనే ప్రసాదు. ఆ పిల్లలు నేను ఎంత మంచోడు తెలుసా? తెలుసు కదా. నేను మంచోడు. ఎలా నేను మంచోడు కాదంటున్నారు? ఏం తెలుసు? వంకాయ పులుసు. ఏం తెలుసు? 10,000 తీసుకున్నానా? లేదు నేను తీసుకోలే. ఎవరు చెప్పారు? అంత చెప్పాడా? ఆ ముసలోడికి వేరే పని పాట లేదు. పిల్లలు నేను తీసుకోలేదురా. సరే, మా భార్య, మా ఇంటి ఆవిడ ఎక్కడికి పోయిందో? ఇదిగో ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్తాను ఇంకా? అవును, నేను నా కలర్ చూడండి, ఈమె కలర్ చూడండి, నాకు పెళ్లి చేసి ఇచ్చారు. అవునవును, ఈ వ్యక్తికి నేను ఎక్కువ తక్కువ. సరే, ఈ రోజు ఏం చేసావు? చికెన్ 65 మటన్ 45? చికెన్ 65 మటన్ 45. అవన్నీ ఏం లేదు, సాంబార్ పప్పన్నం. పప్పన్నమా? అయ్యో, నోరు మీ అంత. లోపల ఇంట్లో డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు పెట్టి మంచి కూర ఉండొచ్చు కదా. అది ఆ తాతగారికి ఇవ్వాల్సిన డబ్బులు, అది ఇచ్చేయండి. మోసం చేయకూడదు. మోసం చేయకూడదా?
ఇదిగో మోసం చెయ్యొచ్చు, మోసం చెయ్యొచ్చు, చెయ్యాలి చెయ్యాలి. పిల్లలు కరెక్ట్గా చెప్పారు. ఇతడు మా ఇంటి ఆయన చాలా మోసం చేస్తున్నాడు, అందరిని మోసం చేస్తున్నాడు. ఏంటి తెలుసా, మీకు డబ్బులు ఇస్తా 100 రూపాయలు, నాకు సపోర్ట్ చెయ్యండి. అక్క సండే స్కూల్ అక్క, నేను మీకు కూడా 200 ఇస్తా, నాకు సపోర్ట్ చెయ్యండి. అయ్యో వద్దు పిల్లలు, ఎవరు ఇతనికి సపోర్ట్ చేయొద్దు. అంటే నా డబ్బుల్లో వాటా మీకు వద్దా అక్క? మీకు కూడా వద్దా? ఎందుకు? పొరుగు వాడిది తీసుకోకూడదా? నేను పొరుగు వాడు కాదు, మీ ఫ్రెండ్. పిల్లలు, నేను మీకు స్నేహితుడు. శత్రువా? నువ్వు నేను నీకు శత్రువా? ఉండు, రాత్రి కళ్ళలో సైతాన్ వస్తాడు, నీ గొంతు పట్టుకుంటాడు. ఏసై ఉన్నాడా? లేడు, ఏసయ్య లేడు, లేడు, లేడు. సరే అమ్మాయి, నువ్వు వెళ్ళి చికెన్ చెయ్యి. చికెన్ కొట్టానంటే అంతే, వస్తానండి. పిల్లలు, ఈయన మాట ఎవరు వినద్దు. నా మాట వినదట. అవును, నన్ను కొట్టడమే నీకు తెలుసు, ఇంకేం తెలుసు? నేను మా అమ్మలు ఇంటికి వెళ్తాను. అవును, వెళ్ళి పో. ఏ పిల్లలు, ఏంట్రా మీరు? ఇదిగోరా, పాపం చెయ్యాలి, సండే స్కూల్ రావద్దు, బీబీఎస్కి రావాకండి. మీరందరూ ఏసే పిల్లలు కాదు. హలో, ఏంటి ప్రసాదు, బాగున్నావా? రండి మేనేజర్ గారు, బాగున్నాను. ఈడెందుకు వచ్చాడు ఇప్పుడు? మేనేజర్ గారు రండి. ఏంటి ప్రసాదు, మా యజమానుడు పిలిస్తే నువ్వు రాలేదంటగా? అవునండి, కొంచెం పని మీద ఉన్నాను, జ్వరం అండి 4 రోజులు చెప్పి. సరే ప్రసాదు, నేను 2-3 సార్లు వచ్చాను, ఇల్లు తాళవేసింది, ఎప్పుడైనా రాయ్యా, యజమాడు మన తాత పిలుస్తున్నాడు, రాయ్యా. అయ్యగారు మీరు వెళ్ళండి, వెనక్కే వచ్చేస్తా నేను. వెళ్ళండి. ఇప్పుడు తాత దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతుంటే ఎవ్వరు మీరు నోరు తెరవకూడదు. అవునవునులే, మీరు తెలుస్తారు, మాకు తెలుసు ఎంతెంత పెద్ద నోర్లు వేసుకుంటారు. నేను వెళ్ళి కొంచెం ఏడవాలి, కొంచెం నటించాలి, అర్థమైందా? ప్రసాద్ వస్తున్నాడా? అయ్యా తాతగారు, వందనాలు. ఏయ్ ప్రసాదు, ఏంట్రా 10,000 రూపాయలు తీసుకెళ్ళావు, ఎప్పుడు ఇస్తావు? తాతగారు, నేను ఎంత కష్టంలో ఉన్నానంటే నాకు ఒళ్ళు బాగలేదు, నా భార్య. తాతగారు, మా భార్య పడకలో పడింది, డబ్బులేం లేదు, పంట పండల, చెట్టు కాయల, పువ్వులు రాలే, ఏమీ లేదు. తాత, వీళ్ళ మాట వినొద్దు, వీళ్ళందరూ అబద్ధం ఆడుతున్నారు. ప్రసాదు, పిల్లలు అబద్ధం ఆడరు, పిల్లలు మంచోళ్ళు కాదు తాత, పిల్లలు అబద్ధం ఆడుతున్నారు.
నేను చాలా కష్టపడుతున్నాను. చూడండి, వాళ్ళు అరవద్దంటున్నారు, వీళ్ళేమో అరుస్తున్నారు. వీళ్ళ మాట వినరు. సరే సరే పిల్లలు, ఆగండి ఆగండి, వాడిని అడుగుదాం. సరేనా? వాడి సమస్య ఏంటో అడుగుదాం. అవును, అలా చెప్పండి, మీరు చెప్తే వింటా. తాతగారు, నేను చాలా కష్టంలో ఉంటా, నా దగ్గర డబ్బులు లేదు, కొంచెం సమయం ఇవ్వండి. ఉండండి ఉండండి పిల్లలు, అడుగుదాం, ఉండండి అడుగుదాం. అవును, ఈ పిల్లల మాట వినొద్దు, వీళ్ళందరూ మంచి పిల్లలు కాదు, అందరూ చెడు పిల్లలు. ఈ గర్ల్స్ ఉన్నారే, గర్ల్స్, వీళ్ళతో అరవటం, వీళ్ళందరినీ సముద్రంలో పడేయండి పోయి. ప్రసాద్, ఏంటి మా పిల్లలను సముద్రంలో పడేయమంట? లేదు తాతయ్య గారు. సరే సరే, నువ్వు ఏడుస్తుంటే నాకే బాధగా ఉంది. సరే, నేను 10,000 రూపాయలు నీకు క్షమిస్తున్నాను, అర్థమైందా? నువ్వు ఇక నాకు ఆ యొక్క డబ్బు ఇవ్వద్దు. తాత, నిజమా? అవును. మీరేం చెప్పినా తాత విండు, నోరు వేయండి. తాతగారు, మీరు వెళ్ళండి, చాలా థ్యాంక్స్, వందనాలు వందనాలు, మీరు వెళ్ళండి వెళ్ళండి. చూసారా నా యాక్టింగ్, చూసారా? ఇప్పుడైనా నా మాట వింటారా? చూడండి, నేను తాతను మోసం చేశాను, 10,000 రూపాయలు క్షమించాడు తాత నాకు. పిల్లలు, మీరు కూడా నా మాట వినండి. వినరా? ఎట్లయినా పోండి, నాకెందుకు. సునో సునో సుంకరి ప్రార్థన, 10,000 రూపాయలు దొరికింది నాకు. సునో సునో సుంకరి ప్రార్థన, 10,000 రూపాయలు నాకు దొరికింది. మీకెవ్వరికి నేను ఇవ్వను, డానీ అన్నకి మాత్రమే ఇస్తాను. మీకెవ్వరికి నేను ఇవ్వను. నార్మీ, నువ్వు ఊరికి అరిచేసి టైర్డ్ అయిపోతున్నాను. బలం లేదు, ఏం లేదు, అరస్తానే ఉన్నాను. నార్మీ, ఆగండ్రా. ఒక సంగతి మర్చిపోయాను. నా దగ్గర ఒకడు 100 రూపాయలు అప్పు తీశాడు రా, వాడు ఇవ్వలేదు ఇంకా. అక్క అక్క, నా దగ్గర 100 రూపాయలు ఒకడు అప్పు తీసుకున్నాడు, వాడిని ఏం చేస్తాం? క్షమించాలనా? మీరు ఇస్తారా? తాత క్షమించాడంటే మా యాక్టింగ్. 10,000 క్షమించినప్పుడు నువ్వు 100 రూపాయలు క్షమించవా? నో. మీరు ఇస్తారా 100 రూపాయలు? నో. వాడిని ఇప్పుడే ఇంటికి వెళ్ళి వాడిని కొట్టి ఆ డబ్బులు నేను తీసుకొస్తాను. ప్రభుదాసు, ఎక్కడున్నావు? అయ్యో, వందనాలయ్యా. ఏంట్రా ప్రభుదాసు, బాగున్నావా? అవునయ్యా, బాగున్నాను. 100 రూపాయలు తీసుకున్నావు, ఎప్పుడు ఇస్తావు? 100 రూపాయలు ఇస్తానయ్యా, కొంచెం కష్టంలో ఉన్నాను. నేను కూడా కష్టంలోనే ఉన్నా, నా దగ్గర డబ్బులు లేదు, అర్థమైందా? అయ్యా, నేను ఇస్తానయ్యా, కొంచెం ఆగండి అయ్యా, తప్పకుండా ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. వినాలి, సముద్రంలో పడేస్తా. ఏమి ఇస్తావా? ఇవా? అయ్యా, నేను కష్టపడుతున్నానండి, నేను త్వరగా ఇస్తానండి. ఇస్తావా? నేనే అందరినీ మోసం చేస్తుంటే వీడు నన్నే మోసం చేస్తాం అనుకుంటున్నాడు. 4 దెబ్బలు తగిలిస్తే అయ్యో కొట్టుది. రారా రారా, మా ఇంటికి రారా, పని చేయడానికి రారా, రారా రారా రారా, నోట్లో కొరికేస్తా, రారా కొరికేస్తా, రారా ఏరా తగలంటున్నాడు, రారా. చూసారా, నేను వాడిని ఈరోజు జైల్లో పడేస్తా. పక్కన వెళ్తున్నాడే ఎవడు? ప్రసాద్ ఎవరిని తీసుకెళ్తున్నాడు? ప్రభుదాస్నా? ఎందుకు? 100 రూపాయలు అప్పు తీర్చలేదు. 100 రూపాయలు పెడుతున్నా? అయ్యో,
ఆ తాతయ్య వాడికి 10,000 క్షమిస్తే వీడు 100 రూపాయలు క్షమించలేదా? సరే సరే, వెంటనే తాత దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను, తాత దగ్గరికి వెళ్ళి వస్తాను. తాతయ్య తాతయ్య, ఏంటి ఎవరు నన్ను పిలిచింది? తాతయ్య నేనే. మీరు ప్రభుదాస్ కి ప్రసాద్ కి 10,000 రూపాయలు క్షమించారు కదా? అవును, వాడు ఆ రోజు పాపం ఏడిచాడు కదా, అందుకే క్షమించాను. కాదు, వాడు మోసం చేశాడు. వాడు మీరు 10,000 రూపాయలు క్షమించారు, కానీ వాడు 100 రూపాయలు తీసుకున్న ప్రభుదాసం క్షమించలేదు. వాడిని కొట్టి ఇంటికి తీసుకెళ్ళాడంట. అవునా? అవును. పిల్లలు చెప్పండి. మోసం చేశాడా? సరే మేనేజర్, వాడిని తీసుకురా, వాడికి శిక్ష ఇద్దాం. అదిగో తీసుకొస్తాను. అవునా? సరేమ్మా, నీ మాట వినుండాలా? వయసు అయిపోయింది కదమ్మా, నీ మాట వినలేదు. ఇక మీద నేను నీ మాట వింటాను. ప్రసాద్ రాణి 10,000 రూపాయలు మోసం చేసి తిరుగుతున్నాడు. సంతోషం. ప్రసాద్, వీడెందుకు మళ్ళా వచ్చాడు? అయ్యా రండి, బాగున్నారా? బాగున్నాను. తాత రమ్మన్నాడు. ఎందుకు తాత రమ్మన్నాడు? ఆయన క్షమించాడు కదండి 10,000. ఏమో, తాత రమ్మంటున్నాడు. ఒకవేళ ఇంకొక 10,000 ఇస్తాడేమో. అయ్యో మీరు వెళ్ళండి, నేను చేస్తాను, వెనకనే వస్తా. త్వరగా రా ప్రసాద్. ఎందుకు? వస్తానండి, వెళ్ళండి. వస్తానండి, ఆటో పట్టుకొని వస్తాను కదా, వస్తానండి. సరే వెళ్తున్నాను. పిల్లలు ప్రసాద్ రాని అండి, చూద్దాం. ఏ పిల్లలు చూడండి రా నా యాక్టింగ్. తాతయ్య వల్ల నాకు 10,000 రూపాయలు ఇవ్వబోతున్నాడు. నేను మీ మాట ఎవరి మాట విన్ను. నేను ఇప్పుడు జాలిగా తాత దగ్గర వెళ్ళబోతున్నా, 10,000 రూపాయలు తీసుకురాబోతున్నా. చొక్కరి ప్రార్థన, మరలా 10,000 ఇవ్వబోతున్నారు. ఏం కాదు పిల్లలు, ప్రసాద్ వస్తున్నాడా? తాతయ్య మీరు చాలా మంచివారు, మీరు గొప్పవారు, మీరు ముద్దు గలవారు, చాలా మంచి పెద్ద తాతయ్య. ప్రసాద్ ఆపు, ఏమైంది? ఎందుకు నేను పిలిచానో తెలుసా? అయ్యా, మీరు నన్ను ప్రేమించి నా యొక్క శ్రమను చూచి నాకు మరలా 10,000 ఇస్తారు కదా, అందుకే పిలిచారు. 10,000? అవును, ప్రభుదాస్ నీ దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడంటగా. అవునండి, నేను వాడిని క్షమించాను. క్షమించావా? అవునండి. నువ్వు ప్రభుదాస్ని కొట్టావంటగా. లేదండి, నేను కొట్టలేదు. ఈ పిల్లల మాట వినొద్దండి, పిల్లల మాట వినొద్దు తాతగారు. ప్రసాద్, నాకు అన్ని అర్థమైంది. మేనేజర్ చెప్పాడు, తనే చూశాడంట. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళా ఏడవలసిందే. అయ్యా క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. ఆపు నీ డ్రామా. నీకు 10,000 రూపాయలు క్షమిస్తే నువ్వు 100 రూపాయలు క్షమించలేదా? ఎవరెక్కడ? వీడిని జైల్లో పడేయండి. జైలా? అయ్యో వద్దండి, అయ్యా వద్దండి, కొడుతున్నారయ్యా, విసిరేస్తున్నారయ్యా పైన. పిల్లలు వెల్కమ్. పిల్లలు, ఈ ప్రసాద్ జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, యేసయ్య మన పెద్ద పాపాలని క్షమించాడు కదా, మనం యేసయ్య బిడ్డగా నడవాలి. మనము కూడా మన పొరుగు వాడిని ప్రేమించాలి, మనము కూడా ఒకరినొకరు క్షమించాలి, మనము యేసయ్య బిడ్డగా జీవించాలి. అప్పుడు దేవుడు మనకి తోడై ఉంటాడు. సరేనా? మీరు మంచి పిల్లలు ఉంటారా?
మీరు పాపము చెయ్యరు కదా? అవును, మంచిది మంచిది. సరే, నేను వెళ్ళొస్తాను. బాయ్.